కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. ఏమన్నావు? కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. మంచి మాట మాట్లాడవరా? చెప్పడా? నోరుంది కానీ ఇష్టం వచ్చేట్టు వాక్కూడదండి రావు గారు. ఏమో ఎలా జరిగేది అలాగే జరుగుతుంది. Few moments later. చీప్ ట్రిక్స్ కి ఎక్కువ, పాలిటిక్స్ కు తక్కువ. గుడ్డలకి తక్కువ, గులకరాయి కూడా ఎక్కువే మరి ఆయన. నాకు ఆశ్చర్యం వేసింది. మొదట బాధేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. 11 గంటలకు ఎక్కువ, తెల్లవారుజాము 3 గంటలకు తక్కువ. కోడి కత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ. ఏంటి బాబు అత్త మాట అనేసావు? ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ ఎంత ఆలోచించారు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. జైలుకి బెయిల్ కు మధ్య ఒగసలాడి బతుకునేది, 175 స్థానాల్లో నిలబడితే 11 సీట్లకు కూడా పరిమితమైన బతుకునేది. ముండకి ముత్తేదుకు తేడాలని తెలియని బతుకునేది. ఇలా చాలా 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 ట్రోల్ అవుతున్నారు. సంక్షేమం నన్నందరూ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. సంక్షేమం నేనేదో గ్రామాన్ని సంక్షేమం చేద్దామని. సస్యశ్యామలం, చచ్శ్యామలం కాదు. సంక్షేమం 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 సస్యశ్యామలం. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. పెద్ద తినా కొడుకు. సంక్షేమం సవటం నీకు రాదులే. కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని పవన్ కళ్యాణ్ గారిని ఆయన మాట్లాడినటువంటి మాట. ఇంకోటి ఏదో అన్నవరా, సరిగ్గా గుర్తు రావడం లేదు. డీటెయిల్స్ అన్ని ఎందుకులేండి, లైన్ లేని గుర్తు తెచ్చుకొని కొడతారా ఏంటి? సరే, పులివెందెలలో జగన్మోహన్ రెడ్డి గారి సభ ఒకవైపు, మరొక వైపు పవన్ కళ్యాణ్ గారి సభ ఒకవైపు. జగన్మోహన్ రెడ్డి గారు లెక్కరం, ట్రాన్స్పోర్టేషన్, డబ్బులు అన్ని ఇచ్చి జనాన్ని తెచ్చుకోమన్నాం. నాకు ఏడుపు వస్తుందిరా. పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టి ఆయన ఏ ఒక్క రూపాయి పంచకుండా ఆయన సభకు వస్తాడు. అర్థమైంది సార్, ఎంట్రుకలు నిక్కవచ్చుకుంటాయి ఇక్కడ. ఈయన సభకి ఎంత డబ్బులు పెట్టి ఇది చేసుకోమన్నాడు. ఆయన సభకి ఏమి స్వచ్ఛందంగా ఆయన ఒక్కడే వస్తాడు. ఎవరికి ఎక్కువ జనం వస్తారు రాజు గారు? ఎవరికి ఎక్కువ జనం వస్తారు? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. పులివెందుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికే ఎక్కువ వస్తారు. అందులో సగం కూడా రారు జగన్మోహన్ రెడ్డి గారికి. లైక్ చేయడానికి ట్రై చేయండి, 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. కొట్టండి అన్న, ఇంత కష్టపడి చేసిన ఒక్కరు లైక్ కొట్టట్లేదు. గిలగిలా కొట్టుకుంటున్నారు. నాడు గెల్లడం ఎందుకు, నేడు గిలగిలా కొట్టుకోవడం ఎందుకు? జగన్ కు ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్ష హోదా రాదట. 17 ఏళ్లు రాజకీయాల్లో ఆపసోపాలు పడి ఆఖరికి పొత్తుల పుణ్యాన తొలిసారి ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రతిపక్ష నేత హోదా కావాలంటే వైఎస్ఆర్సీపీ జర్మనీ వెళ్లాలట. నీ గూడు చెదిరింది, పగిలింది. అందుకే జగన్ అన్నది పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అని. ఎవడన్నా రోడ్డు మీద చెత్త తీసి ఇంట్లో పెట్టుకుంటారా? అలాంటిది నువ్వు టీవీలో పెట్టావు. ఆ క్షణం నుంచి ఏం చేయాలో పాలుపోక విలవిలలాడుతూ గిలగిలా కొట్టుకుంటున్నారు. ఇది భలే ఉంది అబ్బా. వైఎస్ఆర్సీపీకి కేవలం 11 సీట్లే వచ్చిన ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లివి. మరి 21 స్థానాలు గెలిచిన జనసేనకు వచ్చిన ఓట్లెన్నో తెలుసా? కేవలం 23 లక్షలు. మాకు తెలుదులే, నీ మా అత్తగారు తెలివితేటలో నా కాడ చూపించుకో. అందులోనూ ఎన్నికలకు ముందే కూటమి కట్టి గెలిచాక డీసీఎం పదవి పట్టి మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. నేడు ప్రతిపక్ష నేత హోదాకు అడ్డుపుల్ల పెట్టి అడ్డదిడ్డంగా మాట్లాడితే జగన్ ఇచ్చిన స్టేట్మెంటే కరెక్ట్ అవుతుంది.
ఒక్కటి మాత్రం నిజం, ఎవరో ఒకరి మనోభావం కోసం వ్యవస్థలన్నీ ఏకమై ఒకరిని అరెస్టు చేసి మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అందరి మనోభావాలు దెబ్బతీయటం కరెక్ట్ కాదని మనోభావం ఉన్నవారు ఎవరైనా ప్రశ్నిస్తారు. మాకు తెలదలే నీ మా అత్తగారి తెలివితేటలో నా కాడ చూపించు. ఒకరి మనోభావం కోసం కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీస్తే మనోభావానికి మీనింగ్ లేకుండా పోతుంది. బాబోయ్ చిన్న మెదడు చితికిపోయి ఉంటుంది, లేకపోతే ఎందుకలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతాం. ఫలితంగా మరికొంతమంది మనోభావం దెబ్బతింటుంది. ఈ విషయం తెలుసుకోకపోతే టోటల్ గా మనోభావమే లేకుండా పోతుంది. నాకు అర్థం కాలేదు సార్. మనోభావాలు దెబ్బతీస్తే మనోభావానికి మీనింగ్ లేకుండా పోతుంది. మనోభావాలు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విషయం మనోభావాలు ఉన్నంత వరకు గుర్తు పెట్టుకోవాలి. ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. తండ్రి ముఖ్యమంత్రి కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఎంపీ కాదు కదా, కనీసం కౌన్సిలర్ కూడా అవలేడని కూడా నేను తెలియజేస్తున్నా. పుడతానే ఎంపీ పదవితో పుట్టాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి. మా నాన్నగారు ముఖ్యమంత్రి అయి ఉంటే నేను ఈ పార్టీకి ముఖ్యమంత్రి అవుతునేమో. ఎందుకంటే అన్యాక్రాంతమైన డబ్బు వచ్చి పడింది కాబట్టి మీ దగ్గరికి. ఆ డబ్బుతో పేద ప్రజలకు ఎరచూపి సంక్షేమం పేరుతో దోపిడీ చేసి మీకు బిస్కెట్లేసి కోట్లాది రూపాయలని మరి ఇవాళ దండుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వాడి శాడిజం భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేయమని చెప్పండి. దేవుడు తీసుకెళ్లినటువంటి తండ్రి శవం, నువ్వు పంపించినటువంటి బాబాయ్ శవం, ఈ రెండు చావు మేళాలు కలిసొచ్చి నీ విజయానికి బ్యాండ్ మేళం అయ్యాయి గాని లేదంటే నువ్వు అసలు కార్యకర్తగా కూడా పనికిరానటువంటి ఖైదీవి. నువ్వు ముఖ్యమంత్రి అవడం ఏంటి మా దరిద్రం కాకపోతే. ప్రజలు 11 సీట్లు ఇచ్చి నువ్వు చేసిన పాలన చాలే బాబు, ఇంకా ప్రతిపక్ష హోదా కూడా అక్కర్లేదు, విపక్షంగా వెళ్లి కూర్చొని అసెంబ్లీకి పంపిస్తే అసెంబ్లీకి వెళ్లి కూర్చొని 11 నిమిషాలు కూడా ఉండలేక పవన్ కళ్యాణ్ గారిని చూసి వచ్చేసుకుంటూ ఉరికొచ్చిన ఊపిరిగాడు బయటకు. నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా సందర్భంగా చెప్తాను. అంతేనా గురుగారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసంతా 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. చాలు మహాప్రభా చాలు. కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంట్రిక కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఈ వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు. గురి పెడితే ఎర్ర పడాలి. పడిపోయింది. మా పార్టీ జనసేన కాదు. పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు నిజంగా చాలా మంచోళ్ళ కింద కనిపిస్తూ ఉన్నారు. మా బామర్దికి మధ్య పిచ్చి మరీ ఎక్కువైపోయింది. ఏం మాట్లాడుతాడో అడిగే తెలియటం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, కష్టం రానిదే సుఖం రాదు. ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ ప్లీజ్. ఒకసారి బాటిల్లో ఉన్న నీళ్లు బాటిల్లో ఉంటే బాటిల్లో నీళ్లు తాగుతాం. బాబోయ్ చిన్న మెదడు చితికిపోయి ఉంటుంది, లేకపోతే ఎందుకలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతాం. బాటిల్లో ఉన్న నీళ్ళు ఒక్కసారి ఇలా పడేసినామని అంటే భూమిలోకి పడిపోతాయి, మళ్ళీ ఏరుకోలేము. క్యారెక్టర్ కూడా అలాంటిదే, ఒక్కసారి విడిచిపెట్టేసినాము అని అంటే మళ్ళీ దాన్ని ఏరుకోలేము. వాట్ థాట్, పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ప్రజల్లో చులకనవుతాం, ప్రజల్లో పలచనవుతాం.
ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి. అర్థమైంది సార్, ఎంట్రుకలు నిక్కవరుచుకుంటాయి ఇక్కడ. కష్టాలు అన్నటివి ఎల్లకాలం ఉండవు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కథ గుర్తు తెచ్చుకోండి. 16 నెలలు జైల్లో పెట్టినారు. కానీ ఏమైంది? ఏమైందిరా? బయటికి రాలా, ముఖ్యమంత్రి కాలా. మా కర్మ అది. ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఇంతే. ప్రతిసారి ఈ రేంజ్ లో వాగి మాకు పిచ్చెక్కిస్తున్నాడండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాక మునుపు మన ప్రభుత్వం ఉంది. ప్రతి వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. నిజంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ ఏది చూసినా స్కామే. నేను కూడా షాక్ లో ఉన్నా, నేను కూడా షాక్ లో ఉన్నా. అన్ని కూడా మళ్ళీ మన ప్రభుత్వంలో ఎలా ప్రతిదీ కూడా పగడ్బందీగా ఎలా జరిగింది, చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతున్నాడు? బ్రెయిన్ ఉందనాలా లేదనాలా? మాకు అధికారం లేదు, దిమాకా లేదు. వైఎస్ఆర్సీపీ అన్న పార్టీ నిజంగా ఒక విలువల కోసం నిలబడిన పార్టీ. అర్థం పద్ధతులు మాట్లాడతావు నువ్వు. అంటే ప్రజల్లో ఏ రోజైనా కూడా తలెత్తుకొని పోగలిగాం. వాహ్, ఏ మాషికి లడాయిస్తున్నావా? నీలాంటి డేంజర్ మనిషిని నా జిందగీలో చూడలేనా? ఈ రోజు కూడా నేను చెప్తా ఉన్నా, ఓడిపోయాం పర్వాలా. ఇలాంటి పండటి కాపురం కబుర్లు చెప్పావనుకో కాల్చి పడదొప్పుతా. ప్రతిపక్షంలో కూర్చొని ఉండం, అది పర్వాలా. అంతా అస్సాం. అస్సామేంద్రా?